స్మార్ట్ సూపర్ సుందర్ నేమని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం 'పుష్ప 2' మిగిల్చిన విషాదం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన కుటుంబం బెనిఫిట్ షోకి టికెట్లు తీసుకున్నారు. వాళ్ళు థియేటర్కి రావడం జరిగింది. థియేటర్లోకి వెళ్ళాలి, వాళ్ళు టికెట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇన్ అడ్వాన్స్ బుకింగ్ జరిగినటువంటి పరిస్థితి. కానీ అదే సమయానికి అల్లు అర్జున్ ఆయన మంది మార్బలంతో బౌన్సర్లు వగైరా కొంతమందితో అక్కడే రావడం, సంధ్యా థియేటర్ దగ్గర రావడం, అక్కడ ఒక పెద్ద తొక్కిసలాట జరగడం, మహిళ మరణించడం, కుమారుడు ప్రస్తుతం ఆయన అంపశయ్యం మీద ఉన్నాడు. అంటే ఐసీయూలో అనేక రకాలైనటువంటి వైద్యాలతో నడుస్తోంది. బాలుడిని భగవంతుడు ఆయుర్దాయాన్ని పోయాలని చెప్పి మనం కోరుకుందాం. అయితే ఇందులో మనం అనేక రకాలైనటువంటి కోణాలను విశ్లేషించుకోవాలి. మొట్టమొదట ఒక రకంగా ఇలా పిల్లలతోటి కుటుంబం అలా రాత్రి 9 గంటల బెనిఫిట్ షోకి రావడం అనేటువంటిది అంత అంత మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదేమో. ఒకరోజు దాటిన తర్వాత కానీ లేదా కంఫర్టబుల్ టైంలో కానీ రావచ్చు. మేబీ పిల్లల ప్రెషర్లు ఉంటాయి, పిల్లలు కొంచెం తీసుకెళ్ళమని మారం చేయడం, ఆ కారణం చేత ముందుగానే బుకింగ్ చేసుకోవడం. 4,000 రూపాయలు, నలుగురు వచ్చారంటే 4,000 రూపాయలు ఆల్మోస్ట్ ఆ టికెట్లు ప్లస్ దీంతోపాటు దారి ఖర్చు ఇవన్నీ కలిపి కూడా చాలా తడిపిమోపుడు. ప్లస్ భారీ ఎత్తున తెలంగాణ ప్రభుత్వం 19 రోజుల పాటు ఇదే టికెట్ల అమలుకి అనుమతి కూడా మంజూరు చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి షోలు రాత్రిపూట కూడా వేయడం జరిగింది. సరే, జనరల్గా కొంచెం ఇలాంటిది ఫ్యామిలీ పరంగా వాళ్ళు అవాయిడ్ చేసుంటే మంచిదే. అయినా వాళ్ళు టికెట్లు అవి తీసుకుని శ్రద్ధగానే వచ్చారు. యాజమాన్యం వాళ్ళని భద్రంగా లోపలికి పంపించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ ముందుగానే సమాచారం ఇచ్చి వస్తున్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి పోలీసు యంత్రాంగం అది లేకుండా అందులోనూ అల్లు అర్జున్కు ఉండేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ రీచా కానీ అది కానీ అక్కడికి ఎక్కువ మంది గుమికూడకుండా లేదా కామ్గా ఒక్కడు తాను పెద్దగా ఐడెంటిఫై చేయకుండా పూర్వకాలం కొంతమంది అలాగే వచ్చి చూసి వెళ్ళేవారు థియేటర్లో అనమాట. ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉండేది కాదు, ఎక్కువ మందితో వచ్చేవాళ్ళు కాదు. ఒకరో ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, క్యాబిన్లో కూర్చుని చక్కగా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగేది. తద్వారా ఏంటంటే ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. దీనికి ముందు నుంచి పెద్ద హైప్ క్రియేట్ చేయడం, ఆ హైప్ క్రియేట్ చేయడం ద్వారా దీని మీద పెద్దగా ప్రజలు కూడా పెద్ద ఆశలు పెట్టుకోవడం జరిగిందనమాట. నిజానికి ఇక్కడ ముఖ్యంగా మనము ప్రభుత్వం తరఫు నుంచి అయితే ఇంత రేటుకి ఇన్ని రోజులకి ఈ సినిమాకి పర్మిషన్ ఇవ్వడం కూడా ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే టమాటా రైతు తనకు గిట్టుబాటు కావట్లేదని పొలాల్లో పోసేసేసి దాన్ని తగలబెడుతున్న రైతును ఆదుకున్న నాదుడు ఎవడు లేడు. రైతులు అవి ఉన్నారు, వాళ్ళు వరదలు అవి వచ్చి మునిగిపోతే ఆదుకునేవాడు లేడు. పత్తి సరిగా పండగ అది లేకపోతే అలాంటి రైతును ఆదుకునేవాడు లేడు. ఏ రకంగా చూసినా మిగిలిన అనేక వర్గాల్లో వాళ్ళ స్థాయిల్లో నష్టపోతుంటే వాడిని కాపాడే వాళ్ళు ఎవరు కనబట్టలేదు. కానీ ఈ యొక్క సినిమా యాక్టర్లు మాత్రం ఈ అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి తీయడం ఎందుకు, ఇంతంత రేట్లు పెంచడం ఎందుకు, ఆ తర్వాత దీనికోసం పెద్ద హైప్ క్రియేట్ చేయడం ఎందుకు, ఇవన్నీ చేయడం అనవసరమే కదా. ఈ కారణాల చేతే కదా 8,000 థియేటర్లు ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆడితే తప్ప ఈ డబ్బు రాదనేటువంటి భయము అది ఉంది ప్రస్తుతం నిర్మాతలకి. ఇవన్నీ ఏదైనా సరే అంత ఆలోచించుకున్నా కూడా కరెక్ట్ లేదు. కాకపోతే ఈ విషయంలో ఈ జరిగినటువంటి ఘోరం విషయంలో ఖచ్చితంగా ముందు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని A1గా జాయిన్ చేయాలి, A2గా అల్లు అర్జున్ ఉండాలి, A3గా ఎవరైతే పోలీస్ పర్మిషన్ అది ఆయన అంతమంది వస్తే లోపలికి ఎలా చేశారో లోపలికి గుంపునంతటిని ఎలా చేస్తే మరి వాళ్ళందరూ ఆయన కాపాడుతూ ఉంటే పక్కన ఎవరిని చూడరు, తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బయట సందర్భాల్లో మీరు ఓపెనింగ్లుగా అవి చూడండి. అలాంటి సందర్భాల్లో మనం కళ్ళకు కట్టినట్టుగా కొన్ని చూస్తూ ఉంటాం. దీని గురించి అది ఇంకా అల్లు అర్జున్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? 100 మందో 200 మందో పైనే ఉండుంటారు పక్కనే. వాళ్ళందరూ మరి ఇలాగా అటు ఇటు చూడకుండా ఆయన కాపాడడం కోసం చూడడంలో పక్కనున్న వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైన అంశం. సో వీళ్ళు ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా ఏంటంటే ఎన్ని షోలు వేసుకోవాలని. అవునంటే అర్ధరాత్రి షోలు పర్మిషన్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారనుకోండి, ఏంటి పరిస్థితి?
ఎందుకు అంత అంత అర్ధరాత్రి దాటాక తెల్లవారు కట్టే షోలు ఇవన్నీ సమంజసమేనా? ఇవన్నీ ప్రభుత్వం కూడా కొంత ఆలోచించాలి కదా. వాళ్ళు అడిగితే అన్నింటినీ ఓకే చేయడం కాకుండా మీరు వీటిలో కొంత సవరణలు తీయాలి మీరు అని. కాబట్టి మీరు సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు తీసుకురండి. మీరు ఇన్ని షోలే వేయాలి, ఇంత రేటు, ఇది హయ్యెస్ట్ రేటు. బడ్జెట్ మీరు పెంచుకుంటారా తగ్గించుకుంటారా మీ ఇష్టం. ఇప్పుడు మేము రేపు 5,000 పెట్టుకో ఇంకో సినిమా తీస్తానంటాడు ఒకడు, 5,000 కోట్లు పెట్టి. దానికోసం టికెట్ 4,000 రూపాయలు బెనిఫిట్ షోలు పెడతానంటారు. ఇంతేనా? ఇలా పెట్టుకుంటే పోతే ప్రతి ఒక్కరు ఇదేనా? సామాన్యుడు పట్టించుకునేవాడు ఎవరు లేడు ఈ దేశంలో కానీ, ఈ ప్రాంతాల్లో కానీ, ఈ రాష్ట్రాల్లో కానీ. కానీ ఎందుకంటే దీనికి ఇంత హైప్ ఇవ్వడం ఎందుకు? ఇంత పెద్ద యూసుఫ్ కూడా గ్రౌండ్స్లో పెద్ద ఇంత హడావిడి అవి చేస్తుందని చేయడం ఎందుకు? వాడు చేసిన అది ఉండాలి. అయినా అసలు అల్లు అర్జున్ ఎందుకు అంత అంత ఆయన వచ్చి ఇంతమందితో వచ్చి ఎందుకు ఇక్కడ ఇటువంటి పరిస్థితికి చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అది కారణం అవడం ఎందుకు? ఆయన ఆయన ఈ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? ఆయన అభిమానం అయి ఉంటాడు ఆ కుర్రాడు, అందుకే ఫోర్స్ చేసి తీసుకొచ్చాడని చెప్పి ఆ పేరెంట్స్ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ సత్వరమే దీనికి ఏదో కాంపెన్సేషన్ ఒకటి ఇచ్చేయడం కాదు, దీని మీద అన్ని రకాలుగా గవర్నమెంటు సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరణ తీసుకొచ్చి దీని ప్రకారంగా ఇవే మీకు ఇంతవరకు మేము ఇస్తాము. మీరు రెగ్యులర్గా మామూలుగా ఉదయం మధ్యాహ్నం 1, రాత్రి 2, 4 వేసి ఉన్నారు, ఇంకొక వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తాం. అది ఒకటే బెనిఫిట్ షో అవుతూ ఉంటుంది. మీరు 2 రోజులు వేసుకుంటారో 3 రోజులు వేసుకుంటారో బెనిఫిట్ షో ఒక్కొక్కటి చొప్పున ఉంటుంది అంతే, మిగిలిన ఉండవు. ఇలా మార్పులు చేర్పులు తీసుకురండి. ఏముందంటే ప్రజలకు ఆనందం కలిగించే కానీ ప్రజలకి జీవితాన్ని ఇచ్చేది కాదు కదా సినిమా అంటే. ఆనందాన్ని కలిగించేది అంతే. అదేదో జీవితాన్ని ఇచ్చింది బోల్డ్ మందికి జాతరల ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ఇన్ని థియేటర్లు 1,200 థియేటర్లు ఓపెన్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గాను. ఇంత గ్రాస్ వస్తేనే తప్ప మేము తట్టుకోలేము అని చెప్పే బదులు అంత బడ్జెట్ కాకుండా కొంచెం తక్కువలు తీయండి. రైటే, మీరు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ దానికి తగినట్టుగా ఉండాలి. ఏంటంటే బెనిఫిట్ షో అంటే ఎవరు? ఫ్యాన్స్ చూస్తారు. ఫ్యాన్స్ చూసేటప్పుడు మీరు ఇంత రేట్లు పెడతారా? ఫ్యాన్స్ అంటేనే మామూలుగా చిన్న చితక వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు పెద్ద అంత మామూలు వాళ్ళ కంటే కూడా అనమాట. మామూలు వాళ్ళు ఏంటంటే కామన్ ఫ్యాన్స్, అందరికీ దగ్గరగా మంచిది ఏది ఉంటే ప్రతిదీ అది చూస్తారనమాట. సో ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఆలోచించాలి. ఏంటిది జరిగినటువంటి సంఘటన వేళ జరిగింది, రేపటి రోజున ఇలాగే ఇంకొక హీరోది ఏదో పెద్దది వస్తుంది, ఇలాగే ఏదైనా వెళ్తే ఏం జరిగితే ఏంటి పరిస్థితి? సో సినిమా ఇండస్ట్రీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్గా హీరో అసలు ఆయన విజిట్ చేయకుండా ఉంటే అసలు ఈ ప్రమాదం ఏమీ జరిగేదే కాదు. అసలు విజిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనకు వచ్చేస్తుంది, థియేటర్కి వస్తాయి, డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, వచ్చేది లాభాలా నష్టాలా అన్నది లాస్ట్లో బేరీజ్ వేసుకుంటారు, అందరూ బాగానే ఉంది. అసలు రావడమే అనవసరం. ఎందుకు అక్కడికి వచ్చి పెద్ద హైప్ క్రియేట్ చేసి ఒక థియేటర్కి రావడం వల్ల అనవసరంగా ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఏమో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎంత సంపాదించే స్త్రీ అయి ఉంటుందో రేపొద్దున ఆ జీవితం వెనక్కి రాదు, వాళ్ళ నుంచి వచ్చే సంపాదన ఏది ఉండదు, కుటుంబం జీవితకాలం అలా బాధపడుతూ ఉండాలి ఆ మనిషిని చూసుకుని. ఈ సినిమా రీత్యా చనిపోయింది అని చెప్పుకుంటూ ఉండడం అనమాట. సో ప్రభుత్వాలు తర్వాత ప్రజలు ఆలోచించాలి. ఎందుకు మనము ఇంత రష్లో 4-5 రోజులు పోయాక 5 రోజులు పోయాక లేదా 6 రోజులు పోయాక మనము ఈ సినిమా చూద్దామని చెప్పే మనస్తత్వానికి మనం కూడా మారాలి. అంతేకాని ఆ ఫస్ట్ బెనిఫిట్ షోని చూడాలనే తాపత్రయం కూడా ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయంలో ఖచ్చితంగా మొత్తం అందరూ కూడా అన్ని రకాలుగాను కూడా మీరు దీన్ని ప్రభుత్వాలు, సినిమా ఇండస్ట్రీ, తర్వాత సినిమాటోగ్రఫీ చట్టం సవరణలు ఇలాంటివన్నీ చేయడం, ఇటువంటి పరిస్థితుల్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇదే నేను మాట్లాడాలనుకున్న అంశం.